వీళ్ళంతా చెప్పగలగాలి. అదొక పాయింట్. అయితే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా ఇవాళ మీకు. ఇవాళ మీ అసెంబ్లీలో చెప్పండి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పొద్దున కోరం లేక వాయిదా పడింది కాసేపు. కావాల్సింది 18 మంది సభ నడవడానికి, నలుగురే వచ్చారు. ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి, కోరం లేక అసెంబ్లీ వాయిదా పడింది వాళ్ళంటే మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఇండికేషన్ దారుణం, దరిద్రం. అంటే ఇంకా ఎమ్మెల్యేలందరికీ తెలిసిపోయింది మనం ఎత్తిపోయాం రా బాబు అని. ఆ తెలుగుదేశం వాళ్ళని సస్పెండ్ చేసి ఉంటారు. వీళ్ళేమో ఇంకా ఎలాగూ ఇంకా పార్టీ ఎత్తిపోయింది కదా అని కొందరు, ఎలాగో సీట్లు రావని ఇంకొందరు, ఇంకా అలా ఐ థింక్ ఎవరికాళ్ళు చెదిరిపోయినట్టున్నారు. కోరం లేకుండా ఇంత బడ్జెట్, అంటే ఆ బడ్జెట్ ఎంత పేలవమైన బడ్జెట్ పెట్టారు. ఇదంతా ఫ్రాడ్ రా బాబు ఈ బడ్జెట్, దీని మీద అసలు మాట్లాడడానికి కూడా ఏముంటుందని ఒక నిజాన్ని ఇన్నాళ్ళకి తెలుసుకోగలిగారు. లేదంటే అసలు అందరూ మీద పడిపోయారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని బుజ్జగిరితో ఆయనేమో కొత్త మీకు 151 మంది టీడీపీ వాళ్ళు ఒక నలుగురితో కలిపి 155 మంది ఉన్నారు కదా, 18 మంది కూడా లేరు అంటే రేపు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి, ముగ్గురు ఎన్నుకోవాలి మీ వాళ్ళు. మరి దానికి ఓట్ల ఎట్టాకు వస్తారా రారా అదొక డౌట్ పట్టుకుంది ఇప్పుడు మీ నాయకత్వానికి. అది దానికి ఏదో డబ్బులు కొడతారంట మళ్ళీ. సరే, అయితే దారుణంగా ఉంది ఇంకొకటి. అసెంబ్లీలో ఇటువంటి పరిస్థితుల్లో అసలు కోరం లేకపోవడం అనేది చాలా దారుణం. అవును. ఇంకొకటి కోడికత్తి కేసులో